కంటే సరిపోతుందా? పిల్లల్ని పెంచడం తెలియొద్దా? పిల్లలు ఎక్కడ పెరిగి పెద్దవారవుతారు అని ఎవరైనా అడిగితే ఇదేంటి పిచ్చి ప్రశ్న, వారి వారి కుటుంబాల్లో పిల్లలు పెరుగుతారు కదా అని అనుకుంటున్నారా? నిజమే. మన దేశంలో ఆ మాటకొస్తే నిన్న మొన్నటిదాకా ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బాలబాలికల సామాజీకరణ లేదా సంస్కృతి స్వీకరణ కుటుంబ వ్యవస్థ ద్వారానే జరిగేది. ఇప్పుడేమో అమెరికా లాంటి దేశాల్లో సృష్టికి ప్రతిసృష్టి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా వచ్చినదే పోస్టర్ కేర్. పోస్టర్ కేర్ అంటే పెంపుడు సంరక్షణ. ఇందులో కూడా తల్లిదండ్రులుంటారు, కానీ వారు పిల్లల జైవిక తల్లిదండ్రులు కాదు. రకరకాల కారణాలతో పిల్లలు తల్లిదండ్రుల నుంచి విడిపోవచ్చు. 1 తల్లిదండ్రుల ఆకస్మిక మరణం. 2 తల్లి తండ్రి పిల్లల్ని పెంచడానికి ఆసక్తి చూపించకపోవడం. 3 పిల్లలే తల్లి తండ్రికి దూరంగా ఉండాలనుకోవడం. 4 ప్రభుత్వం పిల్లల్ని తల్లి తండ్రికి దూరంగా సంరక్షకుని చేతిలో ఉంచాలనుకోవడం. ఇలాంటి పిల్లల్ని సంరక్షకుని చేతిలో ఉంచుతారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతితో సంరక్షకుడిగా మారొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక హాస్టల్ లాంటిది. హాస్టల్ అంటే పెద్ద మొత్తంలో పిల్లలుండవచ్చు. పోస్ట్ కేర్ యూనిట్లో మాత్రం 8 మంది పిల్లలకు మించరాదు. ఈ పోస్టర్ కేర్ నడిపేవారు పిల్లలని దత్తత తీసుకున్న బాపతు అనుకునేరు. అలాంటి వారు కూడా ఉంటారు. కానీ పోస్టర్ కేర్లో సింహభాగం డబ్బు కాసిపడి పనిచేస్తారు. అంటే ఇదొక వృత్తి. ప్రభుత్వాలు గ్రాంట్స్, స్టైఫండ్ ఇస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే మన దేశంలో స్వచ్ఛంద సంస్థల మాదిరి. పేరుకు సంఘసేవ, అసలు విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే ఏముంది, కుటుంబాల్లో పెరిగితేనేమి, పెంపుడు తల్లిదండ్రుల వద్ద పెరిగితేనేమి, కుటుంబ వివాహం అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఛాందస భావాలు పట్టుకుని వేలాడితే ఎలా? ఇది సమాజపు ప్రజాస్వామీకరణ అని వాదించే మేధావులకు ఒక షాకింగ్ వార్త. పోస్టర్ కేర్లో పెరిగి పెద్దైన యువతీ యువకుల సామాజిక తెలివితేటలు, మేధోశక్తి కుటుంబాల్లో పెరిగిన అంటే సొంత తల్లి తండ్రి వద్ద పెరిగిన పిల్లలతో పోలిస్తే బాగా తక్కువని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జనరల్లో ప్రచురితమైంది. ఇంతేకాదు, పోస్టర్ కుటుంబాల్లో పెరిగి పెద్దైన వారిలో దాదాపు 10% ఆటిజంతో బాధపడుతున్నారు. ఇది మామూలు పిల్లల నిష్పత్తితో పోలిస్తే చాలా ఎక్కువ. 2 ఏళ్ల వయసులోనే పిల్లలకు 100 బిలియన్ న్యూరాన్ కణాల ఉత్పత్తి అవుతాయి. అవి ఒకదానితో ఒకటి లింక్ అయ్యి న్యూరల్ నెట్వర్క్ ఏర్పడుతుంది. ఈ న్యూరల్ నెట్వర్క్ ఎంత బాగా దృఢమైతే బిడ్డ అంత మేధావి అవుతాడు. ఈ న్యూరల్ నెట్వర్క్ దృఢపడాలంటే 6 నెలల వయసు నుంచి 10-15 ఏళ్ల దాకా పిల్లలతో మాట్లాడించాలి. వారిని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకుని రావాలి. వర్చువల్ వరల్డ్కు వీలైనంత దూరంగా ఉంచాలి. వారి న్యూరో మస్క్యులర్ అభివృద్ధి కోసం ఆటలు ఆడుకోనివ్వాలి. కళ్ళు చేతుల మధ్య అనుసంధానం పెరిగేలా, వారి వేళ్లు నేర్పును సాధించేలా వారికి యాక్టివిటీస్ ఇవ్వాలి. గోధుమ పిండి పిసగడం, నేలపై పడిన కాగితాలను చేతివేళ్లతో తీసి చెత్తబుట్టలో వేయడం, ఇంకా వారి వయసు బట్టి రకరకాల ఇంటి వంట పనులు చేయించాలి. పిల్లల సంరక్షణకు ఏది బెస్ట్ అంటే ఉమ్మడి కుటుంబం బెస్ట్ అని చెప్పవచ్చు. పిల్లల పెరుగుదలకు ఉమ్మడి కుటుంబాలు ఉత్తమం. మొబైల్తో కాలం గడిపే బామ్మ, చీటికీ మాటికి కోప్పడే తాత, లేదా పిల్లల్ని అతి గారాబం చేసే అవతాతలు ఉండే ఉమ్మడి కుటుంబాలు కాదు. పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ వారితో మాట్లాడుతూ వారిని మాట్లాడనిస్తూ తమ అనుభవంతో వారికి మంచి చెడు చెప్పే ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. తల్లి తండ్రి పిల్లలతో సమయం గడిపితే న్యూక్లియర్ కుటుంబాలు జస్ట్ ఓకే. ఇక సెల్ కుటుంబాలైతే వర్స్ట్. పిల్లలతో గడపడానికి సమయం లేదు అని భావించి వారి చేతికి సెల్ ఫోన్ ట్యాబులు ఇచ్చే ఆధునిక తల్లిదండ్రులు ఈ జాబితాలోకి వస్తారు. పోస్టర్ కుటుంబాలు ఘోరం. కాబట్టి ఈ కుటుంబాన్ని మీరే నిర్మించుకోండి. మీ పిల్ల భవిష్యత్తుని కాపాడుకోండి.